హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇప్షిత క్లిక్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మన కొత్త రెసిపీ నేమ్ వచ్చేసి రోటీ ఎగ్ బర్గర్. పేరు కొత్తగా ఉంది కదా, రెసిపీ కూడా కొత్తగా ఉంటుంది. చేద్దామండి. మనం రోజు వాడే వెజిటేబుల్స్ కిచెన్లో ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బౌల్ తీసుకోండి. బౌల్ మీద మనం చపాతీలు వేసుకోవాలి. మనం ఇంట్లో చేసుకున్న చపాతీలే. ఆ చపాతీ పిండిని మనం చేసుకున్నట్టు రోల్ చేసుకోవాలి. బౌల్ పైన చపాతీ పిండి పెట్టుకొని కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి, కొన్ని టమాటో, కొన్ని పచ్చిమిర్చి, లైట్గా కారం వేసుకోవాలి, లైట్గా ఉప్పు వేసుకోవాలి, ఎగ్ బ్రేక్ చేసుకోవాలి, ఇంకొక చపాతీ దీని మీద కవర్ చేసుకోవాలి. బ్రేక్ చేసుకుంటూ చిన్నగా ఇట్లా కట్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ. ఈ రెసిపీ తెలుసా అండి? చిన్నపిల్లలకి ఎంత ఇష్టంగా తింటారు. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. ప్యాన్ మీద లైట్గా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. స్లోగా చపాతీ పిండిని ప్యాన్లోకి వేసుకోవాలి. మీరు రోటీ ఎగ్ బర్గర్ని టర్న్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, ఎందుకంటే లోపల ఉన్న ఎగ్ బ్రేక్ అయ్యి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఈ రెసిపీ హెల్త్కి కూడా మంచిది, ఎందుకంటే లైట్గా ఆయిల్ యూజ్ చేస్తున్నాం. చపాతీ పిండి, ఆనియన్స్, ఉల్లిగడ్డ, టమాటా అండ్ 1 ఎగ్ కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ఈ రెసిపీ మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుందండి. ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రోటీ ఎగ్ బర్గర్ రెడీ అయిందండి. నేను ప్లేట్లో సర్వ్ చేసుకొని మీకు లోపల ఎట్లా ఉడికిందో చూపిస్తాను. కట్ చేసి మిడిల్లో మంచిగా ఉడికిందండి. కట్ చేస్తుంటేనే మనకు తెలుస్తుంది. లోపల మనకి మంచిగా ఉడికిందండి. టేస్ట్ చేసిన నేనైతే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.